హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బులెట్. బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యాంకర్లలో అందాల భామ అనసూయ భరద్వాజ్ ఒకరు. అయితే తన ట్విట్టర్లో తనను ఆంటీ అంటూ బాడీ షేమింగ్ చేసిన వారికి అనసూయ భరద్వాజ్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అసలు ఈ ట్విట్టర్ వార్కి గల కారణమేంటో తెలుసుకుందాం. బుల్లితెరపై యాంకర్ గా ఒక వెలుగుతున్న వారిలో అందాల ఆరబోతతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న వారిలో ముందుంటుంది అందాల భామ అనసూయ భరద్వాజ్. పెళ్లైనా కూడా వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ బ్యూటీ. ఇక బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తన అందచందాలతో అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. ఇక తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీ విడుదలయ్యి డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో అనసూయ సంబరంకి హద్దు లేకుండా పోయింది. టాక్ రాగానే ఆమె ట్వీట్ వేస్తూ అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు, కర్మ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటూ విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ వేసింది. దీనికి నెటిజన్స్ ఇంత నీతులు చెప్తున్నా నువ్వు జబర్దస్త్ వంటి బూతు షోకి యాంకర్ గా ఎలా పనిచేశావు? నీకో న్యాయం మిగిలిన వాళ్ళకొక న్యాయమా? సినిమాని సినిమాలాగా చూడకుండా నువ్వు చేసే కామెంట్స్ చాలా సిల్లీగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ప్రతి సినిమాలో విలన్ గా నటిస్తున్నావు. నిజ జీవితంలో కూడా నువ్వు మంచిదానివి కాదా? ఇన్ని ఏళ్ళు వచ్చాయి, ఇంకా నీకు బుద్ధి రాలేదు అంటూ నెటిజన్స్ అనసూయపై ఒక రేంజ్ లో నెగిటివిటీ చూపిస్తున్నారు. అయితే అనసూయకు ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో అదే విధంగా ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అనసూయ వేసుకునే బట్టలు మొదలుకొని ఆమె చెప్పే డైలాగులు, ఆమె ఫిజిక్ పై నెట్టింట కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా అలాంటి వారందరినీ అనసూయ ఓ రేంజ్ లో వేసుకుంది. తనను ఆంటీ అంటూ పిలిచి బాడీ షేమింగ్ చేస్తున్న వారందరికీ, తన వ్యక్తిగత జీవితాన్ని ట్రోల్ చేస్తున్న వారు, తన ఫ్యామిలీని ఇందులోకి లాగుతున్న వారికి అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తాను ప్రతి ఒక్క ట్వీట్ను స్క్రీన్ షాట్ తీస్తున్నానని, వారందరికీ త్వరలోనే షాక్ ఇచ్చేందుకు తాను రెడీగా ఉన్నానంటూ ట్వీట్ చేసింది. ఒక సెలబ్రిటీని ఈ విధంగా హేళన చేయడం ఏమాత్రం మంచిది కాదని, తను కూడా ఓ మనిషినేనని, తనకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. ఇలా సోషల్ మీడియాలో తనపై ఆంటీ అంటూ ట్రోలింగ్ చేస్తున్న వారందరికీ తాను ఇదే చివరి హెచ్చరిక ఇస్తున్నట్టుగా అనసూయ ట్వీట్ చేసింది. అయితే లైగర్ చిత్రాన్ని ఉద్దేశించి అనసూయ ఓ ఇండైరెక్ట్ ట్వీట్ ఈ దుమారానికి కారణమని పలువురు అంటున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.